క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, ఈరోజు కథోలిక తిరుసభ పునీత అగస్టీన్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. ముందుగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అగస్టీన్ గారు జీవిత చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే, చిన్ననాటి నుండి తల్లితో పాటు దేవాలయానికి వెళ్ళడం, విశ్వాసాన్ని చాలా కనబరిచేటటువంటి వాడు. ఎప్పుడైతే పెద్దయిన తర్వాత విశ్వాసాన్ని విడిచి లోక సుఖాలకు సంతోషాన్ని వెతుకుతూ త్రాగుతూ తిరుగుతూ వీటిలోనే ఆనందం ఉందని చూసుకునేటటువంటి వాడు. ఈరోజు నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని నుండి దూరం అయిపోయిన తర్వాత మనకి ఈ లోకమే ప్రపంచం అని అనిపిస్తూ ఉంది. అగస్టీన్ గారి యొక్క జీవితం కూడా ఈ విధంగానే ఉంది. కాబట్టి మనం అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అగస్టీన్ గారు జీవితం ఎలా మారిందంటే, ఇష్టానుసారంగా తనకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఎన్నో డిగ్రీలు చేశాడు. కానీ అన్నిటికంటే మించి ఏమనుకున్నాడు అంటే, నా జ్ఞానంతోనే నేను బ్రతుకుతున్నాను, నాకున్నటువంటి ఆస్తి సంపదలతోనే బ్రతుకుతున్నాను అనేటటువంటి తలకు పొగరెత్తేంత వరకు కూడా మాట్లాడగలిగాడు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మౌనికమ్మ ప్రార్థనల వల్ల, ఆమె తల్లి కన్నీటి ప్రార్థన వల్ల ఆయనలో మార్పు చెందడం చూస్తూ ఉన్నాము, ఆయనలో మార్పు రావడం చూస్తూ ఉన్నాము. ఈనాడు బిషప్గా పిలువబడ్డాడు అంటే ఇది కేవలం ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన. ఈరోజు తల్లిదండ్రులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన బంధుమిత్రుల జీవితాలు మారాలి అంటే ఇదిగో మనమందరము కూడా మౌనికమ్మ గారి వల్ల ప్రార్థన చేయాలి.